సూపర్. అయితే ఆహ్, దీని విషయంలో ఈ సినిమా విషయంలో మీకు ఫ్రీ హ్యాండ్ ఉందా? లేకపోతే అల్లు అరవింద్ గారి గైడెన్స్‌లో ఎళ్లారా? లేకపోతే ఎట్లా జరిగింది? ఏదో ప్రమోషన్ సాంగ్ విషయంలో అరవింద్ గారికి తెలియకుండా దాచిపెట్టాల్సిన సందర్భం వచ్చిందని విన్నాను. అవునండి. నిజమేనా అది? నిజమే. అంటే సినిమా విషయంలో అరవింద్ గారు 200% ఫ్రీడమ్ ఇచ్చారు. హ్మ్. డైరెక్టర్‌కి కానీ, ప్రొడ్యూసర్స్‌గా నాకు, విద్యకి కానీ హ్మ్. కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. హ్మ్. అరవింద్ గారు మాకు ఒక మెంటర్ లాగా ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ హ్మ్. మమ్మల్ని డ్రైవ్ చేశారు. బట్ క్రియేటివ్‌గా అరవింద్ గారు ఓకే, వీళ్ళు డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు, వీళ్ళు డిఫరెంట్ అటెంప్ట్ చేయబోతున్నారు, హ్మ్. వీళ్ళ నమ్మకం, వీళ్ళ అటెంప్ట్ సక్సెస్ఫుల్ అవ్వాలి, దానికి ఏమేం చేయాలో అరవింద్ గారు చేశారు తప్ప మాకు ఆ ఫ్రీ స్పేస్ అయితే ఇచ్చారు. మాకన్నా మెయిన్గా చెప్పాలి అంటే ఇది ఒక డైరెక్టర్స్ ఫిలిం. డైరెక్టర్కి 200% ఇచ్చారు. అంటే ఒక డైలాగు కొంచెం ఇబ్బందిగా ఉన్నా, ఒక షాట్ ఇబ్బందిగా ఉన్నా, ఒక క్యారెక్టర్ బిహేవ్ చేసిన విధానం కొంచెం కొంతమందికి కొంచెం అభిప్రాయ భేదాలు ఉన్నా 1% కూడా ఆయన ఆలోచించలేదు. డైరెక్టర్ బిలీవ్ చేసింది స్క్రీన్ మీద పోర్ట్రే చేయండి అని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత అరవింద్ గారు లెజెండ్. అంటే ఇప్పుడు ఎలాంటి డైరెక్టర్ అయినా అరవింద్ గారు ఎక్స్పీరియన్స్ తర్వాతే. అరవింద్ గారు జనరల్గా తన ఒపీనియన్ గట్టిగా చెప్తారు. బట్ ఈ సినిమా విషయంలో మాత్రం డైరెక్టర్ కాన్ఫిడెన్స్, డైరెక్టర్ని నమ్మి ఫ్రీడమ్ ఇచ్చారండి. సూపర్ అండి. అది అవుట్పుట్ చూసారా? అరవింద్ గారు చూసిన తర్వాత ఆయన డైలాగ్ ఏంటి? అరవింద్ గారు అవుట్పుట్ చూశారు. అంటే ఎడిట్ టైం నుంచి మల్టిపుల్ స్టేజెస్లో చూసుకుంటూ వచ్చారు. ఈజ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. అండ్ ఇది డిఫరెంట్ సినిమా, ఇది డైరెక్టర్స్ ప్రోడక్ట్గానే ఆయన ముందు నుంచి బిలీవ్ చేసి అలానే పెట్టారండి. ప్రోడక్ట్ విషయంలో నమ్మకం ఉంది. అండ్ డెఫినెట్లీ సినిమా చూసాక అందరికీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్దండి. కొన్నిసార్లు ఏమవుద్దంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయి అప్పుడు మనం ఏదో చేద్దామని ఒక థాట్లోకి వస్తారు. బట్ ఆయన ఫస్ట్ నుంచి ఏ ఇంటెన్షన్తో సినిమాని మొదలు పెట్టారో లాస్ట్ వరకు అలాగే సెటిల్డ్గానే ఉన్నారండి. ఓకే. రిలీజ్ విషయంలో కూడా బయటకి ఎక్కడికి అమ్మలేదు, లేకపోతే ఓన్ రిలీజ్ అని విన్నాం. నిజమేనా అది? ఓన్ రిలీజ్ 100% మన ఓన్ రిలీజ్ అయ్యాను సినిమా అంతా. ఓకే. ఎక్కడ అడిగినా కానీ అమ్మలేదా? అడిగినాను కాదండి. ఫార్మాట్ ఆఫ్ గీతా ఆర్ట్సే మనం సినిమాలు నమ్మి సినిమాలు చేస్తాం, అమ్మడం అనే కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి లేదు. అంటే అరవింద్ గారికే నైజాంలో, ఈస్ట్ వెస్ట్లో ఓన్ ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ అరవింద్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి మా జర్నీ అలానే వెళ్ళింది. నాకు కూడా ఆఫీసెస్ ఉన్నాయి. కృష్ణ, గుంటూరు, సీడెడ్ మా ఓన్ ఆఫీస్లో ఉన్నాయి. సో అమ్మాల్సిన అవసరము ఆ సిచ్యువేషన్ ఏం లేదండి. సో మేము ఏ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా అది 100% మా ఓన్ రిలీజే ఉంటుందండి. ఓకే. అనుకున్న బడ్జెట్లో అయిపోయిందా? రాహుల్ గారు అనుకున్న బడ్జెట్లో తీసారా? ఆ విషయంలో మాత్రం జెమ్ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్లో చాలామంది డైరెక్టర్స్కి అనుకున్న బడ్జెట్లో ప్రాజెక్ట్ అవ్వట్లేదు, అనుకున్న డేస్లో అసలు అవ్వట్లేదు. రాహుల్ గారికి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా, అంటే డైరెక్టర్గా తనకి థర్డ్ ఫిలిం అంతే, అనుకున్న నెంబర్ ఆఫ్ డేస్లో కరెక్ట్గా సినిమా తీశారు. షెడ్యూల్ ఏం మారలేదు. ఓకే. అంటే 6 to 6 కాల్ షీట్ అంటే 6 to 6, 6 to 10 అంటే 6 to 10. ఏ రోజు ఏది పెండింగ్ వర్క్ లేదు. అనుకున్న టైంలో సినిమా తీశారు, అనుకున్న బడ్జెట్లో సినిమా తీశారు. అది మాత్రం నాకు నిజంగా రీసెంట్ డేస్లో వెరీ షాకింగ్ థింగ్. అంటే ఇంకా నేను ఈ రోజులు అయిపోయాలే, ఇంకా సినిమా అంటే 20-30% ఎక్కువ వేసుకోవాలి అనే మైండ్ స్పేస్లో ఉన్న నాకు అది కొంచెం సర్ప్రైజ్ ఫ్యాక్టర్. ఓకే. సూపర్ అండి.